మైగ్రేన్లను చికిత్స చేయడానికి నివారించడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ అది పూర్తి పరిష్కారం కాదు. మిమ్మల్ని మీరు బాగా గమనించడం ఇందులో కీలకమైన విషయం. మైగ్రేన్ నొప్పి ఎలా వస్తోంది, ఎలాంటి సందర్భాల్లో వస్తోంది తెలుసుకోవటమే ముఖ్యం. ఓవరాల్గా చూసుకుంటే మంచి లైఫ్ స్టైల్, క్రమశిక్షణ మిమ్మల్ని మైగ్రేన్ నుంచి దూరం చేస్తాయి. మైగ్రేన్కి దూరంగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది పని ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడి అనిపించిన పరిస్థితుల నుంచి దూరంగా జరగటం. లైట్లు ఆపేయండి. వెలుతురు, ధ్వని మైగ్రేన్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి. చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోండి. వీలైతే నిద్రపోండి. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ప్రయత్నించండి. మీ తల లేదా మెదడు వేడికి లేదా చల్లని బ్యాగ్ ఉంచండి. ఐస్ ప్యాక్ తిమ్మిరి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. హాట్ ప్యాక్ బిగుతుగా ఉన్న కండరాలను సడలించగలవు. వేడినీళ్ళ స్నానం, షవర్ బాత్ కూడా ఈ ఫీలింగ్ని ఇస్తుంది. రోజువారీ జీవితంలో కెఫెన్ ఉన్న పానీయాలు తాగండి. స్ట్రాంగ్ కాఫీ మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. కెఫెన్లో ఎసిమిట్రోనెస్, ఆర్పిఎన్ ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. అయితే ఇది మైగ్రేన్ ప్రారంభ దశలో మాత్రమే పనిచేస్తుంది. పైగా అతి కెఫెన్ మంచిది కాదు. మరి ముఖ్యంగా సాయంత్రం దాటిన తర్వాత కెఫెన్కు దూరంగా ఉండాలి. లేదంటే రాత్రికి నిద్ర పట్టదు. అది మైగ్రేన్ మరింత పెంచుతుంది. క్రమం తప్పకుండా నిద్రపోయే సమయాల్ని ఏర్పాటు చేసుకోండి. వారాంతరాల్లో కూడా ప్రతిరోజు ఒకే సమయానికి మేల్కొని పడుకోకండి. పగటిపూట నిద్రొస్తే ఆపుకోవద్దు. 20 నుంచి 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోండి. అలా నిద్రపోవటం వల్ల మైగ్రేన్ రాదు. నిద్రపోయే సౌలభ్యం లేనప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మంచి సంగీతం వినండి. ఏదైనా ఇష్టమైన పుస్తకం చదవండి. అయితే నిద్రపోయే ముందు ఏం తింటున్నారు, తాగుతున్నారనే విషయాన్ని గమనించండి. ఎక్కువ వ్యాయామం, భారీ భోజనం, కెఫెన్, నికోటిన్, ఆల్కహాల్ వంటివి నిద్రకి ఆటంకం కలిగిస్తాయి. మీ బెడ్రూమ్ని నిద్ర కోసం ప్రత్యేకంగా తయారు చేసుకోండి. చిన్న లైట్ ఏర్పాటు చేసుకోండి. ల్యాప్టాప్, మొబైల్ లాంటివి పడక గదికి తీసుకెళ్ళకండి. నిద్రపోవటానికి ఎక్కువ కష్టపడి ప్రయత్నించకండి. మీరు నిద్రపోవడానికి ఎంత కష్టపడితే మీరు అంతగా మేల్కొని ఉంటారు. నిద్రలోకి జారుకునే వరకు ఏమైనా చదవటం లేదా మెడిటేషన్ లాంటివి చేయండి. రోజు ఒకే సమయంలో తినండి. ఉపవాసం ఉండటం వల్ల మైగ్రేన్లు వచ్చే ప్రమాదం ఉంది. లంచ్, టిఫిన్ వేళలు మార్చకండి. ఏ ఆహార పదార్థాలు తింటే మైగ్రేన్ వస్తుందో కాస్త గమనించండి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయటం. శారీరక శ్రమ సమయంలో మీ శరీరం మెదడుకి నొప్పి సంకేతాలు నిరోధించే కొన్ని రసాయనాల్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడి, మైగ్రేన్లను ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మైగ్రేన్ రాకుండా ఉండాలంటే టెన్షన్లు తగ్గించుకోవాల్సిందే. లైఫ్ని సింపుల్గా మార్చుకోండి. ఎక్కువగా పనులు పెట్టుకోకండి. లేనిపోని టెన్షన్లు నెత్తునేసుకోకండి. సమయాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసుకోండి. మినిమం గ్యాప్స్లో విరామం తీసుకోండి. మీకు వర్క్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మొహమాటం లేకుండా కొన్నింటిని తగ్గించుకోండి. మీకోసం మీరు 15 నిమిషాల సమయం కేటాయించుకోండి. నచ్చిన పని చేయండి. మీకు ఏది ఆనందం కలిగిస్తుందో అది చేయండి. దీంతోపాటు గుర్తొచ్చినప్పుడల్లా దీర్ఘ శ్వాసలు, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకోండి. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరిగి కండరాలు వదులుగా మారుతాయి, నొప్పులు తగ్గుతాయి. అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం మైగ్రేన్ ఉన్న వారిలో 3/1 మంది డీహైడ్రేషన్ వల్ల మైగ్రేన్ బారిన పడుతున్నారు. కాబట్టి మినిమం గ్యాప్స్లో మంచి నీళ్లు తాగండి. రోజంతా తగినంత నీరు తాగటం వల్ల మైగ్రేన్ రాకుండా నిరోధించవచ్చు. మైగ్రేన్తో బాధపడే వాళ్ళు రోజుకి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. అనుకోకుండా మైగ్రేన్ బారిన పట్టడంతో అల్లం ఉపయోగపడుతుంది. అల్లం ముక్క తినటం లేదా అల్లం టీ తాగటం మంచిది. లావెండర్ ఆయిల్ వాసన చూడటం కూడా మంచిది. నుదురు, మెడపై పుదీనా నూనెతో మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు మెగ్నీషియం లోపం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది, కాబట్టి అది చెక్ చేయించుకోండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు చల్లటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. మైగ్రేన్ ప్రారంభమైన వెంటనే వేడి పాలల్లో కాస్త బెల్లం వేసి తాగితే ఉపశమనం దక్కుతుంది. అయితే ఇవన్నీ అప్పుడప్పుడు పనికొచ్చే చిట్కాలు మాత్రమే. ఒక వ్యక్తికి నెలలో 2-3 సార్లు మించి మైగ్రేన్ నొప్పి వస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.